పెట్టుకొని ఆమె చేసింది అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలబడి. ఎక్కడ నిలబడిందమ్మా? డైరెక్ట్గా వచ్చిందా నేను వస్తున్నానని? చూడండి ఆమె ఎట్లా వచ్చిందంటే వెనక తట్టు వచ్చి ఆయన పాదం మీద వెనక ఏం చేస్తుంది? నిలబడి. తర్వాత ఏం చేస్తుంది? ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తెచ్చి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి చూశాను. కాబట్టి అత్తరు పట్టుకొని వచ్చాను. ప్రభు దగ్గర వచ్చి నిలబడి ఏడుస్తా ఉంది. ఆ దినంలో వాళ్ళు కూర్చొని ఎలా భోజనం చేస్తారంటే, ఇది వల్ల అనుకోండి, ఇటు దివానాలాగా ఉంటాయి బెంచెస్ అనుకోండి, అటు నుంచి కూర్చుంటారు, ఇటు తిరిగి భోజనం చేస్తారు. అయితే చేతులు ముఖం ఇటు తిరిగి ఉంటుంది, పాదాలు అటు ఉండదు. అర్థం ఎందుకు? అలా కూర్చున్నందువల్ల ఆమె పాదాల దగ్గరికి వచ్చి నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్ళు ఏమవుతుంది? ఆ పాదాల మీద పడుతుంది. అయ్యో, ఇంత పాపాత్మురాలైనా నా కన్నీళ్ళు యేసయ్య పాదాల మీద పడుతుంది, ఆయన పరిశుద్ధుడు కదా అని వెంటనే ఆమె ఏం చేసిందంటే, అక్కడ కూర్చుండిపోయి తల జుట్టుని ఎంత ప్రేమిస్తారో తెలుసా స్త్రీలు? అవునా? ఏం చేసిందంటే వెంటనే ఆ జుట్టు అంతా ఇప్పేసి ప్రభు పాదాలని చేస్తాము. తర్వాత ఆమె అత్తరు పట్టుకొని వచ్చింది కదా, అత్తరుని ఇంకెక్కువగా ప్రేమిస్తాను. అత్తరుని ఎవరిని ముట్టుకొనియరు, ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడదు కదా. దాన్ని చాలా జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు చాలా విలువ పెట్టి దాన్ని కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, నేను ప్రేమించే ఏది కూడా నాకు అక్కర్లేదు, నేను ఎవరిని ప్రేమిస్తానో యేసయ్య పాదాలను మాత్రమే నేను ప్రేమిస్తాను. ఆయన పాదాలు తప్ప మరొక ఆశ్రయం నాకు వద్దు. కాబట్టి ఆయన పాదాలనే నేను ప్రేమిస్తాను అనుకోండి. ఆ అత్తరు గుడ్డిని వెంటనే యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటుంది కదా, ముద్దు పెట్టుకుంటుందా? కన్నీళ్ళు కార్చింది, తల వెంట్రుకలతో తుడిచింది, తర్వాత ముద్దాడుతాము. తర్వాత ఏం చేసింది? అత్తరు కూడా పగిలిబట్టి ఆయన పాదాలకి ఇప్పుడు ఇల్లంతా వాసన. ఎవరు పిలిచారు యేసయ్యని? ఎవరింట్లో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? సీమాన్ అనే ఒకటి ఇంట్లో ఉన్నాడు. ఆ సీమాన్ ఏమనుకుంటున్నాడంటే, ఈయన మరి ప్రవక్త కదా, ఈయన పరిశుద్ధుడు కదా,